నా జీవితంలో అయ్యో పాపం అనిపించిన రోజు. ఆ రోజు సండే. నాకు డ్యూటీ 12 స్టార్ట్ అవుతుంది. నేను 11 వరకు పడుకొని తనదన్న రెడీ అయ్యి 11:45 ఆ టైంకి రోడ్డు మీద ఉన్నా. నా డ్యూటీకి మా ఇంటికి తేడా ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది అంతే. నేను వెళ్తుండగా నా ముందర ఒక ఆటో ఉంది. అది నాకు అడ్డంగా ఉంది. సరే, నేను కొద్దిసేపు బ్రేక్ వేసేసరికి ఆటో కొంచెం అటు ఇటు కదిలింది, ఒక పాము రిధంలో. ఇదేంది వింతగా అన్నట్టు నేను ఆటోను ఓవర్టేక్ చేసి కొంచెం ముందరికి వెనక్కి తిరిగి చూసేసరికి ఆటోలో ఉన్న డ్రైవర్ నన్ను చూడట్లేదు, రోడ్డుని చూడట్లేదు. తన హ్యాండిల్ మీద ఉన్న ఫోన్ని చూస్తుండు. అంతే, నాకు వెంటనే రక్తం ఉడికిపోయింది. వెనక్కి తిరిగిన నేను ఇలా చేయి చూపించి ఏమైంది అంకుల్ అని అడిగిన. ఫస్ట్ అలా అడిగేసరికి ఆయన నవ్వుతూ నన్ను చూశాడు. నేను అన్నందుకే అలా నవ్వుతూ చూస్తుంటాడు, కానీ నేను ఒక్క సెకండ్ కూడా ఆగకుండా ఇంట్లో చూసింది సరిపోదా, రోడ్డు మీద కూడా చూడాలా అని అన్నా. పాపం అవతల వాళ్ళని అంత పెద్ద మాటలు వెంటనే అన్నప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారో, కానీ తర్వాత మనం దాని గురించి ఆలోచించినప్పుడు మనకి అంతకన్నా ఎక్కువ బాధ అవుతుంది. అయితే ఇప్పుడు ఇట్లా అనడం అనేది పాపం కాదు, నేరం. నేరం అంటే మీకు తెలుసుగా, నేరం అంటే నేరమే, క్రైమ్ అన్నట్టు. ఆ రోజు అతనన్న మాటలు ఈరోజు రోడ్డు మీద వాళ్ళు సిఎన్జి గ్యాస్ కోసం కిలోమీటర్ల దూరంలో కూడా లైన్లో నిలబడి కొట్టించుకోవడానికి ఎదురు చూస్తున్నప్పుడు చూసి అయ్యో పాపం అనుకున్న రోజు ఆ రోజు ఈరోజు. సారీ ఆటో అంకుల్, సారీ సొసైటీ. భలే ఉంది పాట.